హలో అండి, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇది వచ్చేసి థ్యాంక్స్ గివింగ్ అయిపోయిన తర్వాత వీక్ అన్నమాట. లైక్ ఇవాళ మండే స్టార్ట్ అయింది. సో మండే కదా, మొత్తం వీక్ అంతా లీవ్ పెట్టి ముగ్గురం రిలాక్స్ అయ్యి నైట్ ఎప్పుడో లేట్గా పడుకొని మార్నింగ్ ఇష్టం వచ్చినప్పుడు లెగిసి ఏది ఉంటే అది తిని స్లోగా వండుకొని అట్లా ఉండి వీక్ అంతా బద్ధకంగా ఉండి ఇవాళ వీక్ డే స్టార్ట్ అవ్వగానే విరాట్కి అయితే పొద్దున లేస్తే ఏడుపు వాడికని చెప్పడం ఏంటిలేండి, మాకు కూడా అలాగే ఉంది. ఏమి చేయబుద్ధి కాకుండా అలా బద్ధకంగా ఉందన్నమాట. కానీ ఇంకేదో ఒకటి చేసుకోవాలి. ఇంకా మళ్ళీ వీక్ మన రొటీన్ అంతా స్టార్ట్ కావాలి కదా. లైక్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి, స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి, ఇదంతా అవ్వాలి కదా. సో ఇంకా ఇప్పుడు అట్లా. సో లంచ్ కూడా ఇవాళ ఏం పెద్దగా చేయబుద్ధి కాలే. సరే అని చెప్పేసి ఇప్పుడు ఎగ్ దోశ వేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. సో నేను ఎగ్ దోశ ఎలా వేస్తాను ఏంటి అది చూద్దురు కానీ. సో చలో. ఇప్పుడైతే ఫస్ట్ దోశపిండి తీసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో నుంచి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా అదే గిన్నెలో కలిపేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసాను పిండిలో. నేను ఎప్పటికప్పుడు సాల్ట్ వేసి కొద్దిగా కలుపుకుంటానని చెప్పాను కదా. ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం తక్కువకి వచ్చేసింది కదా అని చెప్పేసి దీంట్లోనే సాల్ట్ వేసి వాటర్ పోసేసి దోశ వేసే కన్సిస్టెన్సీ మనకు తెలుసు కదా, ఇట్లా జారుగరిటతో జారితే దోశ వేసడానికి ఎంత కన్సిస్టెన్సీ సరిపోతుందో అంత కన్సిస్టెన్సీ వరకు మంచిగా కలుపుకుంటాను. చూడండి, మంచిగా బీట్ చేసి నీట్గా కలుపుతాను సో దట్ పిండి మంచిగా అవుతుందని చెప్పి. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నానో. చూడండి, ఇప్పుడు లేపి చూస్తాను దోశ వేయడానికి వస్తుందా లేదా అని. ఇలా ఇంత మాత్రం జారుగా వస్తే సరిపోతుంది, దోశ మంచిగా వస్తుంది అనమాట. సో ఇలా కలిపి రెడీగా పెట్టేసుకున్నాను పిండి. ఇప్పుడు ఏంటంటే ఎగ్ దోశ అని చెప్పాను కదా, ఎగ్స్ ఏంటంటే ముందే రెడీగా కొట్టి పెట్టుకుంటున్నాను. డైరెక్ట్ మీరు దోశ వేసి దానిపైన ఎగ్ కూడా కొట్టచ్చు, అలా కూడా చేయొచ్చు. కాకపోతే ఇదేంటంటే ఇంకా అప్పుడు వెంటనే కొట్టుకుంటూ అట్లా కొంచెం కంగారు అవుతుంది అని చెప్పి ఇప్పుడు ఫ్రీగా కొట్టే పెట్టేసుకుంటున్నాను అనమాట. రెడీగా కొట్టేసి దీంట్లోనే కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి రెడీగా పెట్టుకుంటాను. సో దట్ ఈజీ ఉంటుంది, మనకు పని తొందరగా అయిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడైతే నేను ఒకేసారి 3 దోశలకి 4 దోశలకి కావాల్సినంత కొట్టి పెట్టేస్తున్నాను అనమాట రెడీగా. సో చూస్తున్నారు కదా, 3 ఎగ్స్ కొట్టేశాను. కొట్టేసిన తర్వాత దాంట్లోనే ఏంటంటే చెప్పాను కదా, పసుపు, ఉప్పు, కారం 3 వేసాను అనమాట. మీకు ఆప్షనల్, ఒకవేళ పిల్లలకి పెట్టాలనుకుంటే కారం స్కిప్ చేసేసుకోండి. పసుపు, ఉప్పు వేసేసి మంచిగా బీట్ చేసేసి మళ్ళీ మీరు దోశ పైన కొద్దిగా కారపొడి చల్లుతారు కదా అప్పుడు ఎగ్ పైన, అప్పుడు కావాలంటే కొద్దిగా లైట్ కారపొడి చల్లుకోండి. మా ఇంట్లో అయితే నేను యాజ్ యూజువల్ మీకు చాలాసార్లు చెప్పాను కదా, మేము మంచిగానే స్పైస్ లెవెల్స్ బాగానే తింటాము. విరాట్కి కూడా అదే అలవాటు. సో అందుకని చెప్పేసి నేను కారం కూడా మంచిగా వేసేసి ఇప్పుడు కలుపుతున్నాను. బట్ ఇది విరాట్ ఏం తినలేడులేండి, విరాట్ స్కూల్కి వెళ్ళిపోయాడు. లంచ్ టైంలో ఆ రోజు ఏం వంట చేయబుద్ధి కాక ఇంకా ఎగ్ దోశ వేస్తున్నాను. చెప్పాను కదా బద్ధకంగా ఉంది అని చెప్పేసి. దానివల్ల ఇప్పుడు ఏంటంటే ఇంకా ప్యాన్ పెట్టేసి ప్యాన్ని టెస్ట్ చేస్తున్నాను అనమాట. కొద్దిగా వాటర్ పోసి టెస్ట్ చేస్తే అలా చూసారా, అలా చిట్పట్ అంటే కనుక అప్పుడు పెంకు మంచిగా అయినట్టు అనమాట. దీనిలో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దోశ, మీ అందరికీ ఇంకా దోశ చేయడం మ్యాక్సిమం చాలా మందికి వచ్చే ఉంటుంది. కాకపోతే చూడండి, 2 గరిటెలు పిండి పోసి ఇట్లా రౌండ్గా తిప్పుతున్నాను. తిప్పితే ఏంటంటే దోశ మంచిగా పెంకు మొత్తం లెవెల్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తానంటే పైన ఎగ్ పోస్తాను అనమాట. సో చూడండి ఎగ్ ఎలా పోస్తున్నానో. మీరు కావాలంటే డైరెక్ట్ ఎగ్ కొట్టేసుకున్న పైన బాగానే ఉంటుంది. ఎగ్ కొట్టేసి దానిపైన ఇలా స్ప్రెడ్ చేసేసి దాంట్లో కారపొడి అది చల్లినా బాగానే ఉంటుంది. నేనేంటంటే ఇంకా సేమ్ ఆమ్లెట్కి వేసినట్టే బట్ డైరెక్ట్ ప్యాన్ మీద వేయకుండా దోశ పైన వేసాను అనమాట. సో దట్ అంతే మంచిగా స్ప్రెడ్ చేసేసి ఇదంతా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత దీంట్లోనే ఏం చేస్తానంటే ఇప్పుడు కొద్దిగా మంచిగా కారపొడి చల్లుతాను. చూడండి, మీకు ఎంత కావాలో అంత చల్లుకోండి. నా దగ్గర ఈ కారపొడే ఉంది ప్రస్తుతానికైతే. కరివేపాకు కారపొడి, కారపొడి అంత బెస్ట్ కాంబినేషన్ ఏం కాదు. మామూలు మనకి నెల్లూరు కారం, ఎర్ర కారం ఇలాంటిదైతే ఇంకా సూపర్గా ఉంటుంది. బట్ టైంకి అది లేకుండే, సరే కరివేపాకు కారపొడి ఉంటే అదైనా కానీ చల్లుతున్నా, ఆ ఫ్లేవర్ ఆ ఫీలింగ్ బాగుంటుంది అని చెప్పేసి ఆ కారపొడి చల్లేసి ఇప్పుడు ఏంటంటే ఆయిల్ మంచిగా ఎంత అంటే కొంచెం ఎగ్ దోశకు బాగానే పడుతుంది, మరీ తక్కువ వేయాలనుకోకండి. కొంచెం నీట్గా ఒక 2 స్పూన్స్ ఆయిల్ దాకా నీట్గా అంత లెవెల్గా వేసాను అనమాట. వేసేస్తే చూడండి ఇప్పుడు మన ఎగ్ దోశ లుక్ ఎలా ఉందో చూసారా. అలా దాన్ని ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసేయండి. వదిలేస్తే ఆమ్లెట్ మొత్తం కూడా మంచిగా ఉడికిపోతుంది. చూసారు కదా, మంచిగా స్ప్రెడ్ అయ్యి ఏమీ ఇట్లా లూజ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఫ్లిప్ చేశాను. ఫ్లిప్ చేస్తే నీట్గా అంత లెవెల్గా కాలేదాకా చూస్తాను అనమాట. చూడండి దోశ మంచిగా కాలింది ఇటు సైడ్. సో ఇప్పుడు అటు కూడా మొత్తం నీట్గా ఇంకా కాలింది అని ఒక్కసారి మీకు ఎవరికైనా కొత్త వాళ్ళు అయితే డౌట్ ఉంటే కనుక
జస్ట్ కొంచెం ఇట్లా అట్ల కాడ ఇట్లా అంటే కనుక మీకు తెలుస్తుంది అనమాట. ఇంకా ఏమైనా వాటరీగా ఎగ్ ఏదైనా ఉంటే కనుక పైకి ఇలా వస్తుంది, లేదంటే ఇలా కింద ఒకసారి చూసుకోండి. మొత్తం లెవెల్గా కాలింది చూసారా, చాలా మంచిగా వచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్ అదిరిపోయి ఉండే ఇవాళ ఎగ్ దోశ. సో ఇప్పుడు ఇంకా దోశని ప్లేట్లోకి తీసుకొని చట్నీ వేసుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకేం చేశాను, నరసింహకి ఓన్లీ ఒక ఎగ్ దోశ ఎక్కడ సరిపోతుంది, అందుకని చెప్పి ఇంకా 2 ప్లెయిన్ దోశలు కూడా వేసి ఇచ్చేసాను అనమాట నరసింహకి, సో దట్ ఆయన తినేస్తారు అని చెప్పేసి. ఇంకా ఆయన నరసింహది అయిపోయిన తర్వాత ఇంకా నేను వేసుకొని తిన్నాను మంచిగా దోశలు. ఇంకా తర్వాత పెద్దగా వ్లాగ్ ఏం చెయ్యలేదు, ఇంకా ఆఫీస్ పని అది చేసుకుంటూ బిజీగా ఉండే. ఇంకా ఈవినింగ్ అనమాట ఇది వచ్చేసి. ఇంకా చెప్పాను కదా మార్నింగ్ బద్ధకంగా ఉండి ఏం కుక్ చేయలేదని చెప్పి, బట్ ఈవినింగ్ వచ్చేస్తే మీరు చూస్తుంటే ఇప్పుడు ఏంటంటే బెండకాయ ఫ్రై, ఇటు ఏమో పప్పు పెట్టాను అనమాట స్టవ్ పైన, అటేమో బ్రౌన్ రైస్ పెట్టేశాను. సో మూడు స్టవ్ మీద 3 అవుతూ ఉన్నాయి. వంట చేస్తూనే విరాట్ని హోంవర్క్ చేపిద్దామని చెప్పి పిలుస్తున్నాను అనమాట. ఏం చేస్తున్నావు తల్లి? హోంవర్కా? స్కూల్ వర్కా? ఏ అక్కడ ఎందుకు కూర్చుని వద్దా, డైనింగ్ టేబుల్ మీద కూర్చుందా? ఏంట్రా షర్ట్లో షర్ట్ వేసావు? ఏంట్రా అది? సానిక్ షర్ట్. సూపర్ అమ్మా, బాగు సూపరే. This is sharpener and this is pencil. Okay, we're going to put the sharpener in the pencil like this. And sharp it? Yeah, like this. See, you see? You have to spin it around the sun. La la. Let me do it very, very hard. విరాట్ స్కూల్లో ఏం నేర్చుకుంటున్నావు నాన్న? Oh my God. I did this in the school too, but I don't know everything. ఓకే. Not everything. విరాట్ ఏంటమ్మా అది? ఇది నా school homework. ఇప్పుడు I will do my first. I will do my spelling. Okay? See. ఓకే, అమ్మకి విజిల్ వస్తుంది, ఒక్క నిమిషం వస్తుంది, ఒక్క నిమిషం. ఓకే, 1 minute. సారీ నాన్న, సారీ, పప్పు కారుతుంది. ఓకే ఓకే, Okay, go. Actually. వస్తున్నా చెప్పు. And then now we're going to do V I R A T. Virat. Okay? Now this is a different one, but this is a different one. The both are different one, but I'm doing this like this. See? If it's 4 o'clock, then we're going to put the one hand, the small hand on the 4 and the big hand on the 12. సో యు ఆర్ లెర్నింగ్ టైమా? Yeah. సో ఏంటి, ఇఫ్ ఇట్స్ ఏ 4 o'clock దెన్ చెప్పు. We can put 12 and 4. See right here? Okay. If it is 3 o'clock then what we are doing? Same thing like this. ఎట్లా చెప్పు, ఎక్స్ప్లెయిన్ మీ. 12. మీద బిగ్ వన్ స్మాల్ వన్? Big one. ఓకే, స్మాల్ వన్? Oh wait. Where's that race? Oh, there you are. Yeah. Sorry, I did 2. సో స్మాల్ వన్ ఎక్కడ? That was big. This is the big hand, this is the small hand. సో ఏది స్మాల్ వన్ చెప్పు. This big, the small one, big one. కరెక్టే, స్మాల్ వన్ నెంబర్ చెప్పు. Small number 3 and 12. ఓకే, అర్థమైంది.
1 is 12. See, I'm going to tell you. నాకు అర్థమైంది. Look at that card. ఇప్పుడు టైం ఎంత చెప్పు మరి. It's about to... Now... ఒక నిమిషం నాన్న. 9. హలో విరాట్, ఇంకా ఫినిష్ కాలే హోంవర్క్? No. అమ్మ వెళ్ళి కుకింగ్ చేసి వస్తూ ఉంది కదా, నువ్వు చేసేయచ్చు కదా ఫినిష్. అమ్మ పక్కనే కూర్చోను. Not now. When we have to do a video. ఓకే సరే. విరాట్ ఏంటమ్మా అది? Kutu machine. ఓ కుట్టు మిషన్ అది. Yes. ఎవరు నేర్చుకుంటున్నారు? It's like this. It's like this. First put a dust and then push. And then it will go like that. ఓకే, ఎవరు నేర్చుకుంటున్నారు అది? Amma. ఎవరు నేర్పిస్తున్నారు? Nana. అబ్బా, మీ నాన్నకు ఫుల్ అసలు మిషన్ తెగ కుట్టేస్తాడు కదా. టైలరింగ్ షాప్ పెడదామా నాన్నకి? No. I want to show you this one. సరే తొందరగా ఫినిష్ చేసే హోంవర్క్. 9, then I'm going to show. 9. చూస్తున్నారు కదా విరాట్ అల్లరి. ఇంకా అక్క కుకింగ్ చేసుకుంటూ విరాట్ని చూస్తున్నాను అనమాట ప్యారలల్గా. ఇక్కడ చూసారా, నేను పప్పు అటు ఇటు విరాట్ని చూసుకొని ఇట్లా వచ్చే లోపల పప్పు అంతా ఇంకా పొంగిపోయింది అనమాట స్టవ్ పైన. బట్ దట్స్ ఓకే, వెంటనే క్లీన్ చేసేసుకుంటే ఈజీ అయిపోతుంది కదా. ఇంకా సరే పప్పు అయిపోయిన తర్వాత చేద్దాంలే అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఇక బెండకాయ మధ్య మధ్యలో వచ్చి కలుపుతూ బెండకాయ చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకా బెండకాయ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఆల్రెడీ పసుపు ఉప్పు వేసాను కాబట్టి ఇంక కొంచెం కారం వేస్తే అది అయిపోతుంది అనమాట బెండకాయ ఫ్రై. ఇంకా అట్లాగే ఇట్లా అన్నం పప్పు అట్లా అయిపోగా అని చెప్పి కుక్కర్ అయిపోగానే పక్కకు పెట్టేసి స్టవ్ కూడా పొంగిపోయిందంతా తుడిచేసాను, ఈజీ ఉంటుంది కదా అని చెప్పి. అక్కడేమో విరాట్ ఆడుకుంటూ పాడుకుంటూ ఏదో హోంవర్క్ కొద్దిగా అట్లా చేస్తున్నాడు అనమాట స్కూల్ది. ఇంక ఇక్కడ ఏంటంటే పప్పు కొద్దిగా విజిల్ పోయిన తర్వాత ఇంకా సరే ఎనిపేద్దాము, పప్పు ఎనిపేసి తాలింపు వేసేస్తే ఇంకా మనది పప్పు కూడా రెడీ అయిపోతుంది కదా అని చెప్పేసి పప్పు గుంతు తీసుకొని ఎనుపుతున్నాను అనమాట పప్పు అంతా. మా డాడీ అయితే మాత్రం భలే ఎనుపుతారు అసలు పప్పు, సూపర్గా. అసలు ఇంత కూడా ఒక్క పచ్చిమిర్చి కూడా కనపడదు, ఒక్క టమాటో కూడా కనపడదు అనమాట. మొత్తం చాలా మెత్తగా ఎనుపుతారు. నాకు అంత బాగా రాదులేండి. బట్ ఇంకా పప్పు గుత్తి తీసుకొని మంచిగా పప్పు అంతా ఎనిపేసిన తర్వాత ఇంకా దాన్ని తాలింపు పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేనైతే పప్పు తాలింపులో ఏమేమి వేసానని అంటే ఫస్ట్ ఆయిల్ పెట్టేసి ఆయిల్లో కొంచెం ఎల్లుల్లిపాయ వేసాను. ఎల్లుల్లిపాయ వేసి జీలకర్ర ఆవాలు వేసి ఎండుమిర్చి వేసి కొంచెం ఇంగువ వేసాను, అంతే. ఇంకా ఏమీ వేయలేదు ఇక్కడ. అవే బాగా కలిపేసేసి మంచిగా పప్పులో వేసేస్తాను అనమాట. ఈ పప్పు తాలింపు చాలా బాగుంటుంది. ఒకవేళ ఆనియన్ కనుక నేను కుక్కర్లో కనుక వేయకపోతే ఇక్కడ ఆనియన్ కూడా వేసి ఫ్రై చేస్తాను. బట్ నేను ఇవాళ ఆల్రెడీ కుక్కర్ టమాటా ఉల్లిపాయ కలిపి పెట్టేశాను అనమాట, అందుకని చెప్పి ఇక్కడ తాలింపులో వేయలేదు. సో పప్పు అయిపోయింది. ఇప్పుడైతే నేను మిమ్మల్ని సమ్మర్కి తీసుకెళ్తాను పదండి. అసలు సమ్మర్లో మేము మజ్జిగ మిరపకాయలు పెట్టాను అనమాట. అది ఆ వీడియో మీకు చూపెడతాను. అంటే అప్పుడేం యూట్యూబ్ లేదు కదా, జస్ట్ ఇంట్లో మెమరీ కోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట. అది ఇప్పుడు మీకు చూపెడతాను పదండి. హాయ్ విరాట్, ఏం చేస్తున్నావు నాన్న? 1 చాలానే ఏంటో చెప్పు విరాట్. I don't know. మిరపకాయ. ఈరోజు చిల్లీస్, గ్రీన్ చిల్లీస్. ఓకే, Hey, how can I do that? చల్ల మిరపకాయ నాన్న చెప్పు. Nana. స్లోగా రన్ని. ఓకే, నాకు సమ్మర్లో ఇండియాలో ఉన్నప్పుడు కూడా వడియాలు పెట్టడం, ఇలా మజ్జిగ మిరపకాయలు అంటే మా మమ్మీ పెడుతూ ఉండేది. మేము హెల్పింగ్ మాత్రమే చేసేవాళ్ళం అనమాట. అది ఇక్కడెక్కడో మన పిల్లలు మిస్ అవుతున్నారనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో విరాట్కి అన్నీ ఇలా చూపెట్టాలి అనేది నాకు జస్ట్ ఇష్టం అనమాట, అంతే. అందుకని చెప్పి వాడితో చేపించాను. ఇవి వచ్చేసి నేను అమెరికాలో పెట్టిన మజ్జిగ మిరపకాయలు అనమాట. డెక్ చేపించాము మాకు ఇంట్లో. సో డెక్ చేపించిన తర్వాత సరే డెక్ మీద వడియాలు కూడా పెడదాం అనుకున్నాను, కానీ ఇయర్ సమ్హౌ వెదర్ అది అంటే నేను ఇంట్లో ఉన్నప్పుడేమో వెదర్ సెట్ కాలేదు. తర్వాత మేము ట్రిప్స్కి అట్లా ఎల్లుండే కెనడా అవి ఇవి వర్జీనియా అటు కుదరలేదనమాట. అప్పుడు వెదర్ బాగుండే కానీ ఇంకా మేము ట్రిప్స్ వెళ్తూ ఆ హడావిడిలో ఉండి చూసుకోలేదు, కుదరలేదు. సో వడియాలు మిస్ అయిపోయాయి. బట్ మజ్జిగ మిరపకాయలు మాత్రం పక్కన మాధురి వాళ్ళ మమ్మీని అడిగాను అనమాట, ఆంటీని ఎలా చేస్తాం ఏంటి అని అడిగి నేను పెట్టిన మజ్జిగ మిరపకాయలు ఇంతవరకు ఎంచలేదు, అసలు కుదరనే లేదు.
ఇవాళ ఇంకా పప్పు బెండకాయ ఫ్రై చేస్తుంటే గుర్తొచ్చింది. ఇప్పుడు వీటిని వేయించి చూద్దాం ఎలా వస్తాయో ఏంటో టేస్ట్. ఇప్పుడైతే మజ్జిగ మిరపకాయలను ఎలా వేయించాలో చెప్తాను పదండి. కొంచెం లైట్గా, నేను మరీ ఎక్కువ ఆయిల్ తీసుకోలేదు వేస్ట్ ఎందుకని, అంటే నేను ఇంకా మజ్జిగ మిరపకాయలకైతే ఇంకా తక్కువ తీసుకునేదాన్ని, బట్ ఇవాళ కొన్ని వడియాలు కూడా వేయించుదాం అనుకున్నాను అనమాట. సో ఆ రిక్వైర్డ్ ఎంత కావాలో అంత ఆయిల్ తీసుకొని దాన్ని బాగా, అంటే కొంచెం మంచిగానే అది మనకి ఏగే లెవెల్కి వచ్చినప్పుడు మీకు తెలిసిపోతుంది కదా, అంత ఏగే లెవెల్కి ఆయిల్ వచ్చిన తర్వాత దాంట్లో మీకు ఇంకా కావాలంటే ఒకవేళ డౌట్ ఉంటే చిన్న వడియం ముక్క వేసి టెస్ట్ చేయండి. అది వెంటనే ఇట్లా పైకి వస్తుంది అంటే ఆయిల్ వేగినట్టు అనమాట. ఇంకా అప్పుడు దాంట్లో ఇలా మిరపకాయలు వేసి చూడండి మంచిగా. ఫస్ట్ ఎక్కువ వేసేకండి, మళ్ళీ ఏంటంటే ఒకవేళ ఆయిల్ సరిగ్గా కాలేదనుకోండి మొత్తం వేస్ట్ అయిపోతాయి. ఎప్పుడైనా కానీ ఏదైనా ఆయిల్లో టెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఒకటి వేసి చూడండి. అదేంటంటే మంచిగా పైకి ఇలా వస్తుంది కాలుతుంది అంటే కనుక అప్పుడు ఎక్కువ నెక్స్ట్ బ్యాచ్లో ఎక్కువ వేయండి. అంతేగాని ఫస్టే ఎక్కువ వేసి ఆయిల్ కాదు ఆయిల్ పీల్చేసి టేస్ట్ అంటే సరిగ్గా ఉడక అలా వచ్చే బదులు లేదా ఎక్కువ కాగిపోతే మాడిపోయి వస్తాయి. అలా కాకుండా చూసుకుంటూ చేసుకోండి. కొత్తగా చేసుకునే వాళ్ళకి చెప్తున్నా, వంటలు చేసే వాళ్ళకైతే ఇంకా ఆయిల్ ఎలా ఎగింది ఏంటి అనేది వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా. సో కొత్తగా చేసే వాళ్ళకి మాత్రం ఈ టిప్స్ అన్నమాట కొంచెం. సో అలా ఆయిల్లో అలా వేసేసి మజ్జిగ మిరపకాయలు వేగిన తర్వాత తీసాను. ఇప్పుడు ఏంటంటే వడియాలు కూడా వేయించుతున్నాను. వడియాలు కూడా అంతే, మరీ ఎక్కువ ఏమేమి వేయించలేదులేండి, ఇవాళ అన్నీ కొంచెం కొంచెంగా అయితే చేశాను. ఎందుకంటే ఇక సాయంత్రం పూట కూడా కదా, అదే పొద్దున చేస్తే ఒకవేళ కావాలంటే మళ్ళీ సాయంత్రం కూడా తినేవాళ్ళం, కానీ సాయంత్రం చేస్తే ఇంకా మళ్ళీ అంత ఎక్కువ తినం కదా అన్నట్టు కొన్ని మజ్జిగ మిరపకాయలు వేయించాను, కొంచెం వడియాలు వేయించుకుంటున్నాను అనమాట. నాకు ఎంతైనా చెప్తాను కదా మీకు, ఎప్పుడు నాకు ఇట్లా ఒక్కటే కూరతో నేను ఎక్కువ తినలేను అనమాట. నరసింహ కూడా అంటాడు అనమాట, ప్రత్యూషకి తినాలంటే ఇట్లా మంచిగా తాళిలాగా ఇట్లా ఏంటంటే 2-3 రకాల కూరలు ఉండి వడియము, అప్పడము, లేదా ఆమ్లెట్, లేదా రోటి పచ్చడి ఇట్లా ఉంటే నాకు ఫుల్గా మంచిగా సాటిస్ఫాక్షన్గా తింటాను. ప్లస్ నాకు తినేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అనమాట. హ్యాపీగా తినేటప్పుడు మాత్రం ఐ ఎంజాయ్ మై టైం అనుకోండి. ఇంకా లిటరలీ చెప్పాలంటే ఒక్కొక్క మాట అంటారు కదా, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా, ఆ టైప్లో ఎంజాయ్ చేస్తాను ఫుడ్ మాత్రం. ఎస్పెషల్లీ వెజ్లో మంచిగా ఇట్లా ఒక 4-5 ఉంటే మాత్రం నాకు ఆ రోజు ఫుల్ కడుపు నిండిపోద్ది అనమాట, హాయిగా తృప్తిగా. సో ఇప్పుడు చూసారు కదా వడియాలు కూడా, అంటే ఇవి కూడా మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట. వడియాలు మా ఇంట్లో పెట్టినవి కాదు, మా ఫ్రెండే ఇచ్చింది. సో వాటిని ఇలా ఏం చేసుకొని తీసుకుంటున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఇవాళ డిన్నర్కి మా ఇంట్లో వెరైటీస్ వచ్చేసి టమాటా పప్పు, బ్రౌన్ రైస్, బెండకాయ ఫ్రై, వడియాలు, మజ్జిగ మిరపకాయలు, ఇంకా అలాగే కొద్దిగా నిన్నటిది రోటి పచ్చడి ఉందన్నమాట, అది పెరుగు. మొత్తానికి ఇలా తృప్తిగా తిన్నాము. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ us, కీప్ సపోర్టింగ్ us.